ఈ మధ్య కాలంలో మీ కుటుంబ సమేతంగా చూసిన సినిమా ఏది? గుర్తు రావట్లేదు గదూ! చిన్న పిల్లలు, తల్లిదండ్రులను కూడా పెట్టుకొని చూడదగ్గ సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పాలి. కానీ జూలై 25, 2025న ఓ సినిమా రిలీజ్ అయింది. అది 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్' నుంచి రిలీజ్ అయినటువంటి 'మహావతార్ నరసింహ' సినిమా. ఈ సినిమా వస్తూనే పిల్లల అటెన్షన్‌ని గ్రాబ్ చేసిందంటే నమ్మాలి. చాలామంది పిల్లలు ఈ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్‌ని చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది 3D యానిమేటెడ్ మూవీ. అంతేకాదు రిలీజ్ అయిన మొదటి రోజే ఒక మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకుంది. అక్కడి నుంచి క్రమంగా తన స్క్రీన్స్‌ని పెంచుకుంటూ వెళుతోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీ రిలీజ్ అయిన ప్రతి దగ్గర కూడా మంచి అప్లాజెస్‌ని తీసుకుంటుంది. రోలింగ్ బ్లాక్ బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు మొదటి వారం రోజుల్లోనే 60 కోట్లకు పైన వసూలు చేసిందని మూవీ టీమ్ చెప్తోంది. అంతేకాదు ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం. భారతదేశంలోనే రిలీజ్ అయినటువంటి యానిమేటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. భక్త ప్రహ్లాదుడి చరిత్ర, ఆయన తండ్రి హిరణ్యకశిపుడు రాక్షస రాజైనటువంటి హిరణ్యకశిపుడితో శ్రీ మహావిష్ణువు జరిపిన యుద్ధం మాత్రమే ఈ కథతో చెప్పారన్నమాట. ఇలాంటి చిత్రాలు చిన్నపిల్లలకి ఇతిహాసాలు, అలాగే మన కల్చర్ మీద ఒక అవగాహనని తెస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇదే యూనివర్స్ నుంచి ఇంకా బోలెడు చిత్రాలను తీసుకొస్తామని చిత్ర యూనిట్ చెప్తోంది. అలాంటి చిత్రాలు ఖచ్చితంగా రావాలని సగటు సినీ ప్రేమికుడు కోరుకుంటున్నాడు.